వికలాంగులు దాదాపుగా 6-7 ప్రాంతాలకు వెళ్ళి సచివాలయం కావచ్చు, అదేవిధంగా ఆ డాక్టర్స్ వెరిఫికేషన్ కావచ్చు, యూడిఐడి కావచ్చు, ఇవన్నీ కూడా 6-7 దగ్గరలకు వెళ్ళి వాళ్ళు ఆ సర్టిఫికేట్ పొందడానికి ప్రయత్నం చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళతో పాటు ఒక్కరు కూడా పోలేని పరిస్థితి ఉంది. వాళ్ళు తోళ్ళు తీసుకుపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. ఇన్ని దగ్గరలో తిరిగి కూడా సదరన్ సర్టిఫికేట్కి వెళ్తే దాంట్లో తప్పులు తడగ్గా దాన్ని ఇస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో ఫోటో ఐడితో పాటు 3 డాక్టర్లు సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. దాన్ని మాత్రమే ఇప్పుడు వెరిఫికేషన్గా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, దేంట్లోనైనటువంటి వాళ్ళకి అలాంటి సర్టిఫికేట్ తీసుకొని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక డాక్టర్ సంతకం లేకపోవడం, ఫోటో లేకపోవడం, సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇలాంటి అనేక ఇబ్బందులు అవకతవకల్ని ప్రభుత్వ అధికారులు చేస్తున్న కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న వైనాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉంది. ఏదైతే వికలాంగులు వాళ్ళ హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ వాళ్ళని కూడా సమాజంలో ఒక వ్యక్తులుగా గౌరవిస్తూ వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం సులభతరమైన సర్టిఫికేటు ఇచ్చే కార్యక్రమాన్ని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా తీసుకొచ్చి ఒకే దగ్గర వాళ్ళకి ఆ డాక్టర్స్ కావచ్చు లేదా దాన్ని ఎంటర్ చేయడం కావచ్చు అన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే విధంగా మండల స్థాయికి దాన్ని తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. దాంట్లో ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను సవరించడానికి కోసం కూడా ఒకే పర్యాయం తప్పులను సూచించిన వెంటనే ఇప్పుడు మనం ఎట్లయితే ఆధార్ వెరిఫికేషన్ ఎక్కడైతే తప్పులు ఉన్నాయో దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, అట్లే వాళ్ళకి సింగిల్ విండో ఒకే దగ్గర ఆ తప్పులు సవరించుకునే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.